కరీంనగర్ జిల్లా నవాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాడమోని నరసింహులు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 3న జడ్చర్ల పట్టణంలో నిర్వహించే మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు నరసింహులు పిలుపునిచ్చారు. నవాపేట మండలంలోని అన్ని గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ప్రతాప్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ విస్లావత్ చందర్ నాయక్, మాజీ సర్పంచ్లు గోపాల్ గౌడ్, రఘు గుప్తా, నూతన సర్పంచ్లు సేవ్యా నాయక్, రంజిత్ కుమార్, రవి, బాలయ్య, యాదయ్య, రాములు, బాలు, విశాల, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు, జనం మెచ్చిన నాయకుడు, గౌరవ పెద్దలు లక్ష్మారెడ్డి గారి జన్మదిన కార్యక్రమం విజయవంతం చేయడానికి నవాపేట మండల సన్నాహక సమావేశం నిర్వహించిన గౌరవనీయ పెద్దలు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాడమోని నరసింహులు గారికి, అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి కరణం ప్రతాప్ గారికి, మాజీ ఎంపీపీ కరోల శ్రీ కూడా గ్రామాల్లో ఈరోజు మనం అందరూ కూడా 2.5 సంవత్సరాల్లో అన్నీ కూడా మరి ఆ డెవలప్మెంట్ కూడా అంతా కూడా ఆగిపోయింది. మరి గతంలో మన నాయకుడు ఎవరైతే లక్ష్మారెడ్డి గారు ఉన్నారో ఈరోజు ఆయన మంత్రిగా, ఉద్యమ నాయకునిగా ఈ మండలానికి విశిష్ట సేవలు అందించి పనిచేసినాడు. ముఖ్యంగా ఆయన యొక్క బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహించడానికే ఈ ముఖ్య కార్యకర్తల సన్నాహ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. మీరు కూడా ఇంతకుముందు చెప్పినట్లు ప్రతి గ్రామం నుండి మాకు ఎవరో చెప్పాలి, ఎవరో అనుకుని వాలంటరీగా ఎప్పుడు ఏ విధంగా అయితే మన 12 సంవత్సరాలుగా నవాపేట మండలంలో రికార్డు స్థాయిలో మన బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని చేపట్టినామో అదేవిధంగా వాలంటరీగా అందరు వెళ్ళి మరి ఇక్కడ ఉన్న వాళ్ళు అందుబాటులో ఉంటే ఇక్కడ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొందాం కేక్ కటింగ్ కార్యక్రమానికి. మిగతా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు ఏంటంటే ప్రజలందరూ కూడా ఒక డైవర్ట్ పాలిటిక్స్ తోటి ఈరోజు విచారణ పేరుతో మరి ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందాలని, మొన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో మరి చచ్చిపోయిందన్న టీఆర్ఎస్ను మేము ఇది చేసినాం అది చేసినాం అనుకుంటే కూడా మరి 40% సీట్లు మనము 50% సీట్లు మనం తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రజలందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ మద్దతుదారులకు బీఆర్ఎస్ ఇప్పుడు జరగబోయేది, మొన్ననేమో పార్టీ రైతాంగ ఎన్నికలు జరిగినాయి, ఇప్పుడు జరగబోయేది పార్టీ సింబల్ మీద ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనే సాక్షాత్ రేవంత్ రెడ్డి కూడా అక్కడ అమెరికాలకు వెళ్ళి జూమ్ మీటింగ్లు పెట్టి ఈరోజు మంత్రులతోటి మాట్లాడుతూ అయ్యా మీరు ఏం చేస్తారో సామాధాన బందోపాయం చేసి మున్సిపాలిటీలు అన్నీ కూడా మీరు హస్తగతం చేసుకున్నాలి అనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం కవ్వింపు చర్యకు పాడుతుంది. ప్రజలందరూ కూడా ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడ కూడా అందరూ కూడా మరి అన్ని పార్టీలను బీజేపీ కాంగ్రెస్ను వదిలి ఈరోజు అందరూ కూడా టీఆర్ఎస్ వైపు ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. ఈరోజు మెజార్టీ కార్పొరేషన్లు కానీ, మెజార్టీ కౌన్సిలర్లు కానీ, మెజార్టీ మున్సిపాలిటీలు అన్నీ కూడా ఈరోజు బీఆర్ఎస్ వైపు కైసం చేసుకోవడానికి. సర్పంచ్ సేవ్యా నాయక్ నా పేరు. పెద్దలు నరసింహులన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పత్రికేయులకు, సర్పంచ్లకు, మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారము. మనము ఎంత కష్టపడితే అంత పైకోతాము. ఎవరెవరు ఎన్ని పార్టీలు ఉన్నా ఏది ఉన్నా మన ఊర్లో ఏ విధంగా చేయాలనేది మన దగ్గర ఉండాలి. అది బెదిరియాల అధికారం ఉంది. మాజీ శాసనసభ్యుల జన్మదినోత్సవానికి సన్నాహక సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు నరసింహన్న గారికి, మాజీ ఎంపీపీ కరోల శ్రీనయ్య గారికి, అదేవిధంగా మండల కమిటీలో వివిధ పాత్రలు ఉన్నటువంటి అందరికి కూడా, మరియు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నరసింహన్న పార్టీ అధ్యక్షులు నరసింహన్న గారికి, మరి వేదిక పైన ముందులో కూర్చున్నటువంటి పార్టీ పెద్దలకు, సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు మరియు బీఆర్ఎస్ పార్టీ వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా నమస్కారం. మరి సమావేశం మీ అందరికి తెలిసిందే. ప్రతి గ్రామం నుండి మరి ఇంతకుముందు కూడా మన ఇంతకుముందు సర్పంచ్ చెప్పినట్టుగా ముందుగా అందరికీ నమస్కారం. నేను ఎన్మన్గండ్ల సర్పంచ్ నూతనంగా ఎన్నికైన నా పేరు రంజిత్ కుమార్ గౌడ్. ఇక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్ మాడమోని నరసింహన్న గారికి, మాజీ ఎంపీపీ సీనన్న గారికి, అలానే ప్రతాప్ అన్న గారికి, చందర్ నాయక్ అన్న గారికి, అలానే పత్రికా మిత్రులు, గ్రామ పెద్దలు, మండల నాయకులు, నాతోటి సర్పంచులకు అందరికీ కృతజ్ఞతలు.
మనము ఇంతకుముందు నరసింహన్న చెప్పినట్లుగా సార్ బర్త్డే 3 తారీఖు ఉన్నందున గత 6-7 సంవత్సరాల నుంచి నేను రక్తదానం చేస్తున్నాను. అలానే పోయిన సంవత్సరం కూడా మరి నవపేట మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పార్టీ అధ్యక్షులు సభా అధ్యక్షులు నరసింహన్న గారు, అట్లాగే పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రతాపన్న గారు, మరి ఎస్టీ నాయకులు చంద్రనాయక్ గారు, మరి నూతనంగా గెలిచినటువంటి సర్పంచులు ఎన్మన్గల సర్పంచ్ రంజితన్న గారు, మల్లేడుపల్లి సర్పంచ్ రామలన్న గారు, కాకరపాటి సర్పంచ్ బాలన్న గారు, కూచూరు సర్పంచ్ రమణ గారు, అట్లాగే పల్లెగడ్డ సర్పంచ్ బాలన్న, జగమాయపల్లి సర్పంచ్ విశాల గారు, తర్వాత లోకరావు సర్పంచ్ యాదన్న గారు, అట్లాగే మరి కొల్లూరు సర్పంచ్ సేవనాయ గారు, ముఖ్యంగా మరి వేదిక ముందున్నటువంటి మా మాజీ సర్పంచ్లు రఘుగుప్తా గారు, మరి యాదన్న గారు, కొండాపూర్ మరి అబ్దుల్లా గారు, మరి కోఆప్షన్ తయారన్న గారు, మరి యాదన్న గారు చెన్నెడపల్లి, మరి ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ అందరికీ, ముఖ్యంగా పాత్రికేయులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయ్యా దయచేసి ఏమనుకోవద్దు, ఇది పార్టీ అంటే మనము. మల్లరెడ్డిపల్లి సర్పంచ్ని, పేరు తోట్లరాములు. మండల బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు, సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఊరు నుండి వచ్చిన కార్యకర్తలకు అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ మన మండల్ అందరూ ఏమైనా మన మాడమ్మ నరసింహన్న గారికి, మన ప్రతాపన్న గారికి, సీనాన్న గారికి, మాతో వచ్చిన సర్పంచులకు అందరికీ, మన ప్రతికల అన్నలకు, ఈ మాజీ సర్పంచులు, గ్రామాలకు వెళ్ళి వచ్చిన మాజీ ఎంపీడీసీలు, సర్పంచులకు ధన్యవాదాలు. ఇంకొకటి, మేము కూడా ఇప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ మన మండల్ అందరూ ఏమైనా మన మాడమ్మ నరసింహన్న గారికి, మన ప్రతాపన్న గారికి, సీనాన్న గారికి, మాతో వచ్చిన సర్పంచులకు అందరికీ, మన ప్రతికల అన్నలకు, ఈ మాజీ సర్పంచులు, గ్రామాలకు వెళ్ళి వచ్చిన మాజీ ఎంపీడీసీలు, సర్పంచులకు ధన్యవాదాలు. ఇంకొకటి, మేము కూడా ఇప్పటి నుంచి మరి ఈరోజు టీఆర్ఎస్ సమావేశానికి చేసినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు, మరియు ఎక్స్ సర్పంచ్లకు, ఎక్స్ ఎంపీటీసీలకు, వార్డు మెంబర్ సభ్యులకు, నా కార్యకర్త కుటుంబ సభ్యులకు, టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యులందరికీ, మరి మీడియా సోదరులకు అందరూ కూడా అందరికీ పేరున శుభావందనాలు, ధన్యవాదాలు. ఎందుకంటే మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ దాదాపు 10 సంవత్సరాల నుంచి మనం రూలింగ్లో ఉన్నాము. ఒక 2 సంవత్సరాల 2 నెలలు రూలింగ్ లేవు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయినా మన కార్యకర్తలు అందరూ కూడా అన్ని మండలాల కన్నా మన మండల గట్టి పరిస్థితి ఉంది. కానీ కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో మనం కొద్దిగా మేము మండల